అండి. నేను మీ దిలీప్‌ని. మనం ఈరోజు మేషరాశి వాళ్ళ కోసం తెలుసుకుందాం. మరీ ముఖ్యంగా మేషరాశి వాళ్ళ కోసం తెలుసుకునే ముందుగా వాళ్ళకి ఎందుకొచ్చేటువంటి నక్షత్రాలు మనం చూసుకున్నట్లయితే మాత్రం అశ్విని 4 పాదాలు, అలాగే భరణి 4 పాదాలు, అలాగే కృత్తిక 1వ పాదం. ఇవి మనకి మేషరాశి కిందకొస్తాయి. ఎందుకంటే మరీ ముఖ్యంగా మనం మేషరాశి వాళ్ళ కోసం తెలుసుకునే ముందుగా మనం ఒక చిన్న విషయం తెలుసుకోవాలి. మన కోపమే అది మనకి జీవితంలోని చాలా సార్లు మన కోపం మనకి మన జీవితంలో చాలా సార్లు కొన్నిసార్లు ఉపయోగపడిందా? లేదంటే మన జీవితానికి నష్టపరిచిందా? అనేది మనకి మనం ఒక్కసారి చెక్ చేసుకోవాలండి. ఎందుకంటే మన జీవితంలో కొన్ని చాలా విషయాల్లోని మనం కోపం ప్రదర్శించడం వల్ల అంటే ఆ కోపాన్ని కంట్రోల్ చేసుకోలేక మనం మాట జారడం వల్ల ప్రేమ విషయాలు అవ్వచ్చు, స్నేహం విషయాలు అవ్వచ్చు, దాంపత్య విషయంలో అవ్వచ్చు, అలాగే బంధువుల దగ్గర అవ్వచ్చు. మనం కొంచెం ఇబ్బందులు పడేటువంటి అవకాశం అయితే మాత్రం 100కి 90% ఉంది. ఎందుకంటే మనం ఎదుటివారిని చాలా ప్రేమిస్తాం, అభిమానిస్తాం. అలాగే చాలా మంచిగా చూసుకుంటాం. ప్రతి విషయంలో కూడా ఏదైనా కష్టం వచ్చింది అంటే మాత్రం మనం వాళ్ళకి సహాయం చేయడం గానీ, ఈ విషయాలన్నీ గుడ్ క్వాలిటీస్ అన్నీ కూడా ఈ 12 రాసుల్లో ఏ రాశికి లేనటువంటి ఒక అద్భుతమైనటువంటి వరాలన్నీ కూడా మన రాశి వాళ్ళకే ఉన్నాయి. మరీ ముఖ్యంగా మన మేషరాశి వాళ్ళకి ఉన్నాయి. మరి అలాంటప్పుడు మనం ఎదుటివారిని మనం చాలా అంటే ఎంతో సహాయం చేస్తాం. ఆ సహాయాన్ని వాళ్ళు రుణపడి ఉంటాము అన్న సమయానికి వాళ్ళ మీద వాళ్ళు చేసే పని మనకు నచ్చకో, లేకపోతే వారి విధానం నచ్చకో ఒకేసారి మనం ఆ కోపాన్ని వాళ్ళ మీద ప్రదర్శించేసరికి ఎన్నాళ్ళు చేసినటువంటి అది మనం సహాయం అవ్వచ్చు, లేదంటే ఏదైనా వర్క్ అవ్వచ్చు, ఇది ఏదైనా అవ్వచ్చు. అది ఇమ్మీడియేట్‌లీ కూడా వెంటనే మనం చూపించినటువంటి కోపమే పైకి కనిపిస్తది. మనం చేసేటువంటి సహాయం అనేది వెనక్కి వెళ్ళిపోతుంది. ఇది నలుగురిలో కూడా మనల్ని కొంచెం కించపడేటటువంటి అవకాశాలైతే మాత్రం మేషరాశి వాళ్ళకి మనకి రెగ్యులర్‌గా కనిపిస్తా ఉంటాయి. ఇలా ఫ్రెండ్స్ విషయంలో అవ్వచ్చు. ఫ్రెండ్స్‌కి ఎంతో సహాయం చేస్తాము. ఎన్నో మంచి విషయాల్లోని తనకి మనం సహాయం చేస్తూ ఉంటాము. అయినటికి మనం చిన్న కోపం ప్రదర్శించడం వల్ల ఆ కోపమే పైకి కనిపించి మనం చేసేటువంటి సహాయాలన్నీ కూడా వెనక్కెళ్ళిపోతాయి. తను నాతోటి ఇలా ప్రవర్తించాడు అనే మాటే పైకొచ్చేస్తది తప్ప, మనం ఇంత సహాయం చేశామనేది పైకి రాదు. ఆ నలుగురు కూడా మనల్నే పాయింట్ ఔట్ చేసే అవకాశాలైతే మాత్రం మేషరాశి వాళ్ళకున్నాయి. మరి మనసు విషయంలో చూసుకుంటే పాపం చాలా అంటే దైవభక్తి అనేది మేషరాశి వాళ్ళకి మనం చూసుకుంటే చాలా ఎక్కువ. అలాగే ప్రతి విషయం కూడా ఏదైనా వర్క్ మొదలుపెట్టారు అంటే మాత్రం ఆ వర్క్ ఫినిష్ అయ్యేదాకా కూడా ఆ పని మీదే ధ్యాస ఎక్కువగా ఉంటుంది. మరీ ఎక్కువగా హార్డ్ వర్క్ అనేది మాత్రం చాలా బాగా చేస్తుంటారు. అలాగే దూర ప్రదేశాలకు వెళ్ళి కూడా మనకు వర్క్ చేసే వాళ్ళు మనకి ఎక్కువ మంది చూసుకున్నట్లయితే మాత్రం ఈ మేషరాశి వాళ్ళకి బంధువులని, ఇంట్లో వాళ్ళని, లేదంటే ఫ్రెండ్స్‌ని, అలాగే మనం ప్రేమించే వారిని కూడా వదిలి దూర ప్రాంతాలకు వెళ్ళి వర్క్ చేస్తుంటాము. మన అనుకునే వాళ్ళందరికీ కూడా మనం దూరంగా బ్రతకవలసి వస్తుంటది కొన్ని కొన్ని సందర్భాల్లో. మరి ఇంత మంచి గుడ్ క్వాలిటీస్ అంటే ఇది ఎవరి కోసం అంటే మన కోసం ఆలోచించి, మన జీవితం కోసం ఆలోచించి ఇది మేషరాశి వాళ్ళకి చాలా తక్కువ. మన కుటుంబం ఎందుకంటే మన చిన్నప్పటి నుంచి కూడా చాలా సహజంగా చూస్తుంటాము. వీళ్ళకి చాలా పట్టుదల ఎక్కువ. అంటే మా తల్లిదండ్రులు సాధించలేనటువంటి పనులు ఏవైతే ఏదంటే ఒక హౌస్ కట్టుకుందాము, సైట్లు కొనుక్కుందాము, నలుగురిలోని కొంచెం ఫ్లెక్సిబుల్‌గా ఉందాము. మా మమ్మీ, డ్యాడీ కొంచెం ఆర్థిక పరిస్థితుల వల్ల ఎక్కువగా ధనం సంపాదించలేకపోయారు. కానీ నేను వాళ్ళకన్నా బాగా డబ్బు సంపాదించాలి, నలుగురిలో పేరు సంపాదించాలి, వాళ్ళకి గౌరవ మర్యాదలివ్వాలి. మమ్మల్ని మా బంధువులవ్వచ్చు, స్నేహితులవ్వచ్చు, మా చుట్టుపక్కల ఉన్నవాళ్ళు మమ్మల్ని చులకనగా చేస్తున్నారంటే మా దగ్గర ఏమీ లేదు కదా! మా దగ్గర కొంచెం కష్టపడి సంపాదించుకొని వాళ్ళందరిలో కూడా మేము కూడా పేరు సంపాదించుకుంటాం. మా కుటుంబాన్ని అందరి ముందు కూడా దూరం చేస్తున్నారంటే మా దగ్గర ఏమీ లేదు అనేటువంటి భావన వీళ్ళకి చిన్నప్పటి నుంచి కూడా వీళ్ళ మైండ్ సెట్‌లో ఉండిపోతుంది. లేదు మనం డబ్బనేది సంపాదించాలి. లేదంటే కష్టపడాలి. కష్టపడితే జీవితంలో ఒక మంచి ఫలితం అనేది దక్కుతుంది. మనం నలుగురిలో కూడా మన స్టేటస్ అనేది చూపించాలని పాపం చాలా కష్టపడతారండి. ఈ కష్టం కోసమే, ఈ సంపాదన కోసమే, ఈ గోల్ కోసమే
ప్రేమించిన వారిని వదులుకుంటారు. మంచి స్నేహాలను వదులుకోగలుగుతారు. అలాగే కుటుంబాన్ని కూడా దూరంగా ఉండి వీళ్ళు డబ్బే వీళ్ళకి ఆధారంగా డబ్బు ఎలాగైనా సంపాదించాలి. ఎంత కష్టపడైనా డబ్బులు సంపాదించాలని చెప్పి కష్టపడి ఒక గౌరవంగా వాళ్ళ కుటుంబాన్ని నలుగురిలో కూడా తల ఎత్తుకునేలా చేస్తారు ఈ మేషరాశి వాళ్ళు. అంటే మరి చూసుకోండి, కొంచెం లేట్ అయినప్పటికీ కూడా వీళ్ళు సంపాదించడం కొంచెం లేట్ అయినప్పటికీ కూడా అది కొంచెం లేట్ అవుతుంటది. వీళ్ళు సంపాదించే సంపాదన కొంచెం లేట్ అవుతుంటది. కానీ వీళ్ళ గోల్ మాత్రం ఒకటే ఉంటుంది. మేము నలుగురిలో కొంచెం మా స్టేటస్ అనేది పెరగాలి. మేము నలుగురిలోని కొంచెం బాగా బ్రతికి అందరికి చూపించాలి. మేమేంటో అనేది తెలియాలి అనేటువంటి ఒక మంచి భావన అనేది వీళ్ళలో కలుగుతా ఉంటది. దానితో పాటు అగ్రెసివ్ కోపం. చాలామంది అంటారు మేషరాశి వాళ్ళకి చాలా కోపం అంటే ఏ విషయంలో అయినా సరే ఇట్టే కోపం పడిపోతుంటారు అంటారు. మీకు చాలా మందికి నేను చెప్తున్నాను, ఎవరికైతే ఎక్కువ కోపం ఉంటుందో వాళ్ళకి అంతే ప్రేమ అనేది భగవంతుడు కూడా ప్రసాదిస్తాడు. వాళ్ళకొచ్చేటువంటి కోపం ఈ పాలు మీద పొంగు లాంటిదనేది మీరు అర్థం చేసుకోండి. ఆ పాలు పొంగినప్పుడు ఎంత స్పీడ్‌గా పొంగుతదో మళ్ళీ అంతే స్పీడ్‌గా కిందకి ఎలా జారిపోతుందో, మేషరాశి వాళ్ళకొచ్చేటువంటి కోపం కూడా వితిన్ సెకండ్స్‌లోనే తగ్గిపోతుంది. కానీ ఆ కోపంలోనే మనం ఏం మాట్లాడతాం అనేది తెలియక కొంచెం ఇబ్బందులకు గురయ్యే అవకాశాలుంటాయే తప్ప, మన మనసుని చాలా దగ్గరగా అర్థం చేసుకునేవాళ్ళు, మనతో ట్రావెల్ చేసేవాళ్ళు, అది ఏ విషయంలో అయినా అవ్వచ్చు. మన బెస్ట్ ఫ్రెండ్స్ అవ్వచ్చు, మన బెస్ట్ లవర్స్ అవ్వచ్చు, మన అనుకునేవారు అవ్వచ్చు. ఎవరైనా సరే మన గురించి అయితే మాత్రం చాలా పాజిటివ్‌గా చెప్తారు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు మన మనసు ఎలాంటిదో. మనం ఈరోజు ఇప్పుడు కోపంగా ఒక మాట అనేసినా సరే, దాని తర్వాత మనం మనసులో బాధపడి వెంటనే సారీ చెప్పడం గాని, అవతల వాళ్ళకి క్షమాపణ చెప్పడం గాని జరుగుతుంది. కానీ అప్పటికే జరగవలసినటువంటి డ్యామేజ్ అనేది జరుగుతుంది. అనుకునే వాళ్ళకైతే మాత్రం మన కోసం చాలా బాగా అర్థం చేసుకుంటారు. అలాగే మనతో ఒకసారి స్నేహం చేసిన, మనల్ని ఒకసారి అభిమానించిన, మనతో ఒకసారి లైఫ్ లాంగ్ ట్రావెల్ చేద్దాం అనుకుని అవతల వాళ్ళు మనతో ఉన్న చాలా లైఫ్ అంతా కూడా చాలా అద్భుతంగా ఉంటుందండి వాళ్ళకి. ఎందుకంటే మరీ ముఖ్యంగా చాలా మంది చెప్తారు మేషరాశి వాళ్ళని మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు. మరీ ముఖ్యంగా అశ్విని 4 పాదాలు, భరణి 4 పాదాలు, కృత్తిక నక్షత్రం 1వ పాదం వాళ్ళని మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు చాలా అదృష్టవంతులు. భార్యని చాలా బాగా చూసుకుంటారు. అలాగే భార్యలు ఎవరైనా సరే ఈ మేషరాశి వాళ్ళు ఉన్నట్లయితే మాత్రం భర్తల్ని ప్రేమ అనురాగాలతోటి ఏ కష్టం వచ్చినా సరే వెన్నదన్నుగా ఉండి మీకు ఏమీ పర్వాలేదండి, మనకి ఏమీ కాదు, మీరు ధైర్యంగా ఉండండి అనేటువంటి అద్భుతమైనటువంటి భరోసా ఇస్తుంటది భార్య. ఎప్పుడూ కూడా మంచి మంచి సలహాలు ఇస్తుంటారు వీరు. అలాగే ఎప్పుడు కూడా దైవ చింతనతోటి ఎప్పుడు కూడా భగవంతుని ప్రార్థిస్తూ మా కుటుంబాన్ని, మా భర్తని, మా అత్తగారిని, మామగారిని, పిల్లల్ని అందరినీ కూడా చాలా బాగా చూసుకోవాలి ఆ భగవంతుడు అని ఎప్పుడు కూడా ప్రార్థనలు చేస్తూ, ఆర్థికంగా కూడా మేము కొంచెం నిలబడాలి భగవంతుడా అని చెప్పి గుళ్ళకి పూజలు ఎక్కువగా వ్రతాలే చేస్తూ ఉంటుంటారు మనకి మేష రాశి వాళ్ళు. మరి ఇంత మంచి గుడ్ క్వాలిటీస్ ఉంటాయి. వీళ్ళు ఎవరినైనా నమ్మారు అంటే మాత్రం ఇట్టే నమ్మేస్తారండి. అంటే వీళ్ళకి ఉన్నటువంటి ప్రాబ్లమ్ ఏంటంటే వీళ్ళు మంచివాళ్ళా? చెడ్డవారా? వీళ్ళు మన కోసం ఏవైనా సరే ఏవైనా ఇబ్బందులు పెడతారా? వీళ్ళు మనల్ని ఏవైనా సరే అనేది ఆలోచించరు. ఏవైనా సరే ఫ్రెండ్‌షిప్ అవ్వచ్చు, లేదంటే ఎవరినైనా నమ్మాము అంటే మాత్రం ఇట్టే నమ్మేస్తారు. తర్వాత వీళ్ళు లక్షల్లోని మోసపోతుంటారు. ఇంట్రెస్ట్‌లకిచ్చి గాని, అయ్యయ్యో! వాళ్ళు చాలా మంచోళ్ళు ఏమి కాదులే అనుకోని అమౌంట్లు ఇవ్వడం గాని, లేదంటే ఆర్థిక పరమైనటువంటి విషయాల్లో గాని, వాళ్ళ మాటలను ఎక్కువగా నమ్మి మన కుటుంబాల్లో కలహాలు తెచ్చుకోవడం గాని, మన ఫ్యామిలీని డిస్టర్బెన్స్ చేసుకోవడం గాని ఎక్కువగా జరుగుతుంటది. ఎందుకంటే మేషరాశి వాళ్ళకి మరీ చెప్తున్నాను. మన చుట్టూ ఉండి, మన దగ్గరే ఉండి, ఈ ఎప్పుడు కూడా మనతో నవ్వుతూ ఉండి, అలాగే మనం ఎప్పుడైతే పాడైపోతామో, ఎప్పుడైతే బాధల్లో ఉంటామో వాళ్ళు సంతోషపడే వాళ్ళు చాలా ఎక్కువ మంది. అంటే మన నాశనం మన మేలు కోరేవారు తక్కువ, మన నాశనం కోరే వాళ్ళే ఎక్కువ. మన మేషరాశి వాళ్ళకే ఇది జరుగుతా ఉంటుంటదండి. ఎందుకంటే వీళ్ళు చిన్నప్పటి నుంచి కూడా కష్టపడి ప్రతి రూపాయి కూడా సంపాదించి ఏదో ఒక బిజినెస్ గాని, ఇంప్రూవ్‌మెంట్ చేద్దామని గాని, లేదంటే ఒక సైట్స్ మీద ఇన్వెస్ట్‌మెంట్ చేద్దాం. ఇలాంటి మంచి మంచి ఆలోచనలు, ఫ్యూచర్ ఆలోచనలనేవి వీళ్ళకి అద్భుతంగా ఉంటాయి. ఏదైనా సరే ఒక ఆలోచన చేశారంటే ఒక 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు దూరదృష్టితో ఆలోచిస్తుంటారు మేషరాశి వాళ్ళు.
జీవితంలో వీళ్ళకి ఒకటి ఉన్నటువంటి సిక్స్త్ సెన్స్ అనేది చాలా అద్భుతమైనటువంటి సిక్స్త్ సెన్స్ అనమాట. అంటే మనం ఈ రోజు గాని, ఇక్కడ గాని, ఈ సైట్ గాని కొన్నామంటే ఒక 5 సంవత్సరాలు, 10 సంవత్సరాల తర్వాత పెరుగుతుంది అనేది చాలా అద్భుతంగా ఆలోచిస్తుంటారు. మంచి మైండ్ సెట్ ఉంటది. అలాగే వీళ్ళు డబ్బులు కూడా సంపాదించుకోగలుగుతారు. కానీ కొందరిని నమ్మి మోసపోయి పాపం వీళ్ళకి వీలుగా ఏ నిర్ణయాలు తీసుకున్నా సరే సక్సెస్‌ఫుల్‌గా అవుతాయండి. ఇతరులను నమ్మి వీళ్ళు ఏ నిర్ణయాలు తీసుకున్నా సరే పూర్తిగా ఫెయిల్ అవుతాయి. మనీ పరంగా లాస్ అవుతారు. నలుగురిలోని ఇబ్బంది పడతారు. మన ఫ్యామిలీలో కూడా భార్యాభర్తల మధ్యన కూడా డిస్టర్బెన్స్ గానీ, దూరం గానీ ఇవన్నీ తెచ్చుకోగలుగుతాము. ఎంతో ప్రశాంతంగా ఉన్నటువంటి జీవితం సుఖ సంతోషాలతోటి భార్య గాని, భర్త గాని, పిల్లలు గాని ఎంతో సంతోషంగా ఉన్నటువంటి ఫ్యామిలీ ఎవరో చెప్పినటువంటి 4, 5 మాటలు విని మన కుటుంబంలోనే మనమే కలహాలు తెచ్చుకోవడం అనేది చాలా ఎక్కువగా జరుగుతుంది పాపం ఈ మేష రాశి వాళ్ళు. ఎందుకంటే మనం నమ్మడం అనేది పాపం మరి ఏ విషయంలో అయినా సరే మనం ఇట్టే నమ్మేస్తుంటాం. అవతల వాళ్ళు ఏం చెప్పినా సరే చాలా కరెక్ట్‌గా చెప్పారు. చాలా అద్భుతంగా చెప్తున్నారు. వాళ్ళు మా కోసమే చెప్తున్నారేమో అన్నట్టుగా మనం అనుకుంటామే గానీ, వాళ్ళు మనకు వెనకాతలే ఉండి మన వెనకాతలే గోతులు తవ్వేస్తున్నారనేది మాత్రం మనం అర్థం చేసుకోలేము. ఇవన్నీ అర్థం చేసుకునే లోపల మనం సగం మునిగిపోతాము. అప్పటికి అర్థం చేసుకున్నా సరే పరిస్థితులు చేయి దాటిపోతాయి. తర్వాత మనం బాధపడతాం. ఎంత నమ్మక ద్రోహం జరిగింది మన జీవితంలో అని. అది ప్రేమ విషయంలో కూడా జరుగుతుంటుంటది. స్నేహం విషయంలో జరుగుతుంటుంటది. కుటుంబాల విషయాల్లో కూడా జరుగుతుంటుంటది. అన్నదమ్ముల మధ్యన జరుగుతుంటది. మన అనుకునే వాళ్ళు ఎవ్వరి విషయంలో అయినా సరే ఈ విషయాలు ఎక్కువగా జరుగుతుంటాయి. నమ్మక ద్రోహం అనేవి మన కుటుంబాల్లోనే జరుగుతా ఉంటాయి. మన అనుకునే వారిలోనే మేషరాశి వాళ్ళకి ఎక్కువగా దెబ్బలు తగులుతా ఉంటుంటాయి. ఎందుకంటే వీళ్ళ లైఫ్ లాంగ్ జీవితం అంతా మనం చూసినట్లయితే మాత్రం ఎందుకంటే ఈ నార్త్ సైడ్ ఎక్కువగా చెప్తుంటారు పాపం మేషరాశి వాళ్ళకి ఆధ్యాత్మికమైనటువంటి చింతన చాలా ఎక్కువగా ఉంటుందని నార్త్ సైడ్ వాళ్ళు చాలా బాగా చెప్తుంటుంటారు. వీళ్ళకి దైవభక్తి మీద ఆరాధన ఎక్కువగా ఉంటుంటది అని వాళ్ళు చెప్తుంటారు. వాళ్ళు బాగా మనం అటుపక్క బిజినెస్ పని మీద వెళ్ళి బాగా రీసెర్చ్ చేసినప్పుడు ఈ మేషరాశి కోసం చాలా అద్భుతమైనటువంటి విషయాలు మనకు తెలియజేశారు. అవన్నీ కూడా మీకు నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే ప్రతి విషయంలో కూడా వీళ్ళు ఏదైనా మనం అనుకునేది చర్చించి బాగా లాంగ్ రన్‌గా బిజినెస్ విషయంలో గాని, ఎందుకంటే ఈ సెంటర్‌లోని ఇక్కడ ఏమి డెవలప్‌మెంట్ లేదు. కానీ ఈ డెవలప్‌మెంట్ లేని సెంటర్‌లో ఇది గాని పెట్టినట్టయితే ఫ్యూచర్ ఒక 5 ఇయర్స్‌లో చాలా అద్భుతంగా ఉంటుంది అని ఆలోచిస్తారు. ఆ ఆలోచన ఇతరులు మనల్ని సారీ మైండ్ సెట్‌ని చెడగొట్టి అలాంటిదేమనుకుంటారు. కానీ 5 సంవత్సరాల తర్వాత అక్కడున్నదంతా బాగా డెవలప్ అయిన తర్వాత, అయ్యయ్యో! నేను అవతల వాళ్ళ మాటలు నమ్మి నేను అక్కడ ఇన్వెస్ట్‌మెంట్ చేయలేకపోయాను. నాకు నేనుగా ఇన్వెస్ట్‌మెంట్ చేసుంటే, ఈరోజు నేను కోట్ల రూపాయలు సంపాదిద్దును అని చెప్పి మనసులో ఎంతో బాధపడతారు. ఇలాంటి విషయాలు చాలా విషయాలు వీళ్ళ లైఫ్‌లో జరుగుతా ఉంటాయి. అలాగే వీళ్ళు ఎక్కువగా కోపం ప్రదర్శించడం వల్ల కొంతమంది మనం ఎంతో ప్రేమించిన వాళ్ళు టీనేజ్‌లో కూడా మన అనుకునే వాళ్ళు కూడా దూరమయ్యి చిన్న చిన్న మాటలకే దూరం చేసుకోవాల్సొస్తుంది. అలాగే కుటుంబం కోసం మనం ఎంతో కష్టపడుతుంటాం. మీకు ముందుగానే చెప్పాను. దూర ప్రాంతాలకి కూడా వెళ్ళి ఎక్కువ మంది మేషరాశి వాళ్ళు దూర ప్రాంతాల్లో తల్లిదండ్రులని, అలాగే భార్యల్ని భార్యని, అలాగే పిల్లల్ని, అలాగే కుటుంబాన్ని విడిచి దూరంగా పనిచేసి మనం డబ్బు సంపాదించాలనేటువంటి ఒకే ధ్యేయంతో మనం ఎప్పుడూ కూడా శ్రమిస్తూ ఉంటుంటాం. మరి ఇంత మంచి మనసు మనకి చాలా మంది చెప్తుంటారు. మేషరాశి వాళ్ళకి కోపం ఎక్కువ, లేదంటే వాళ్ళకి ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయంటే, ఇబ్బందులనేవి సర్వసాధారణంగా ఉంటాయి. ఎందుకంటే మనం చిన్నప్పటి నుంచి గోల్డెన్ స్పూన్‌తో పుట్టినోళ్ళం కాదు. కష్టాలతోటి మనం చిన్నప్పటి నుంచి కూడా మన తల్లిదండ్రులు పడ్డ కష్టాలు మనం ఎదురుగా చూస్తూ, మనకి ఇలాంటి మన పిల్లలకి రాకూడదని చెప్పి మనం శాయశక్తులా రేయింబవర్లు కూడా కష్టపడుతుంటాం. ఎంత హార్డ్ వర్క్ అయినా సరే చేస్తుంటాం. చాలామంది నార్త్ సైడ్ చెప్తుంటారు మనకి మేషరాశి వాళ్ళు చాలా హార్డ్ వర్కర్సు. అంటే ఎంత కష్టమైన పనైనా సరే వీళ్ళు చేయగలరు. అదే రేయింబవళ్ళు కూడా పాపం శ్రమ అనేది వీళ్ళకి చాలా ఎక్కువగా ఉంటుందండి. మరి ఇంత మంచి అద్భుతమైనటువంటి జీవితం ఈ మేషరాశి వాళ్ళలో ఉన్నదంటే వీళ్ళ మనసు, వీళ్ళ లైఫ్ స్టైల్, వీళ్ళని ప్రేమించిన వాళ్ళు గాని, మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు గాని, వీళ్ళని అర్థం చేసుకున్న వాళ్ళు గాని, వీళ్ళతో లైఫ్ లాంగ్ ట్రావెల్ చేసే వాళ్ళని ఎవ్వరినడిగినా సరే వీళ్ళ కోసం చాలా అద్భుతంగా చెప్తారు. అలాగే పిల్లల విషయంలో మనం చూసుకున్నట్లయితే కూడా కొంచెం లేట్‌గా పుట్టే అవకాశాలు ఈ మేషరాశి వాళ్ళకి ఉంటాయి. కానీ మంచి జ్ఞానంతో పుడతారు. మంచి ఈ స్ఫూర్తిగా ఉంటారనమాట. అంటే ఏ విషయమైనా సరే ఇట్టే గ్రహించగలరు.
అలాగే ఏ క్రీడల విషయంలో గానీ, డాన్స్ గానీ, సింగింగ్ గానీ, మంచి మంచి కళలు ఈ మేషరాశి వాళ్ళకి చాలా అంటే వాళ్ళ బ్లడ్‌లోనే అంటే పుట్టగానే వీళ్ళకి ఏదైనా సరే ఒకసారి చెప్పాము అంటే మాత్రం వాళ్ళు చదువుతున్నప్పుడు వాళ్ళ ఏకాగ్రత గాని చాలా అద్భుతంగా ఉంటుంటది. మనం ఏదైనా చెప్పాము, ఒకసారి చెప్పామంటే మాత్రం ఇట్టే గ్రహిస్తుంటారు. ఆ పిల్లలు ఎదిగే కొద్దీ కూడా చాలా అద్భుతంగా మాట తీరు కూడా చాలా చక్కగా ఉంటుందండి మేషరాశి వాళ్ళది. చాలా చక్కగా మాట్లాడుతుంటారు. చాలా అల్లరి చేస్తుంటారు. ఇప్పుడు ఏదైనా ఒక ఇప్పుడు ఏకగ్రహి అంటాం. అంటే ఒక్కసారి గాని మనం గాని చెప్పాము అంటే అది వెంటనే మనకి రిపీట్ చేసి ఎప్పుడు అడిగినా సరే మళ్ళీ వెంటనే చెప్తుంటారనమాట. అంటే ఒక్కసారి గాని వీళ్ళ మైండ్‌లోకి ఏదైనా సరే ఒక మాట గాని వెళ్ళిపోయిందంటే అంత త్వరగా మర్చిపోరు. అలాగే చదువు విషయంలో కూడా చాలా అద్భుతంగా చదువుతారు. మంచిగా చదువుతారు. మంచి మంచి ర్యాంక్స్ వస్తాయి. కానీ జాబ్స్‌కొచ్చేసరికల్లా 1, 2 మార్కులతోటి కొంచెం ఫెయిల్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి మేష రాశి వాళ్ళకి. కానీ దాని తర్వాత వీళ్ళు కష్టపడి, కష్టపడి మంచి ర్యాంకులు సంపాదించుకొని మంచి ఉద్యోగాల్లో స్థిరపడతారు. అలాగే జీవితంలో చాలా స్ట్రగుల్స్ చూస్తుంటారు. అయినప్పటికీ కూడా ఎదుగుతూ, పడుతూ, ఎదుగుతూ, పడుతూ కూడా వీళ్ళు జాబుల్లో సెటిల్ అవ్వడం అనేది మనం చూసుకుంటే వీళ్ళకి ఏది కూడా సులువుగా రాదు. వీళ్ళకి మీరొక అండర్‌లైన్ విషయం చేసుకోవాల్సింది ఏ విషయం అంటే మేషరాశి వాళ్ళకి ఏది కూడా సులువుగా రాదండి. ప్రతి విషయంలో కూడా కష్టపడవలసుంటది. జాబ్ విషయంలో, కెరియర్ విషయంలో చిన్నప్పటి నుంచి కూడా పరిగెడుతూ, పరిగెడుతూ, పరిగెడుతూనే జీవితం అంతా కూడా సాగుతూ ఉంటుంది. ఈ జీవితంలో మనం ఫ్లాట్‌గా చూసి మనం వెనక్కి తిరిగి గాని ఒకసారి చూసుకున్నట్లయితే మాత్రం మన జీవితం అంతా కూడా ఒక కథలాగుంటది. మన లైఫ్ అనేది ఒక కథ అలాగా ఉంటదనమాట. అంటే ఏం జరుగుతుంది? ఏంటి అసలు? ఎక్కడి నుంచి ఎక్కడికి స్ట్రగుల్ అవుతున్నాం? ఏం చేస్తున్నాం? ఎక్కడి నుంచి ఎక్కడికెళ్తున్నాం? అనేది ఏమీ అర్థం అవ్వదు. మిగతా రాశులందరికీ కూడా చాలా సాఫీగా ఉంటది. కానీ మన మేష రాశి వాళ్ళకి మాత్రం చూసుకున్నట్లయితే మాత్రం అన్ని స్ట్రబుల్స్ మీద సుఖాలు. స్ట్రబుల్స్ రావడం తర్వాత ఎంతో కష్టపడితేనే గానీ అందులోంచి సుఖం అనేది మనకి కనిపించదు. ప్రతి విషయంలో కూడా పోరాడవలసొస్తది. ఆ జీవితంలోని మన ప్రతి విషయంలో ప్రతి ఒక్కరితో పోరాడి సాధించుకోవాల్సొస్తది. అంటే ఏది కూడా సులువుగా రాదనేది అర్థం చేసుకోండి. ప్రతీది కూడా కష్టంతో కూడుకున్నది ప్రతి విషయం కూడా. ఈరోజు మనం ఈ స్టేజ్‌లో ఉన్నాము అంటే మిగతా వాళ్ళలా కాదండి. ప్రతీది కూడా మనం సంపాదించిన ప్రతి రూపాయి కూడా మన కష్టజితమే. ఏదో ఎవరి ద్వారానో ఒక సైట్‌లొచ్చేసాయనో, లేదంటే ఎవరి ద్వారానో మనకి ఇన్ని లక్షలు కలిసిపోయాయనేది ఏదీ లేదండి. మన కష్టార్జితంతోటి ఈ రోజు అన్ని మన తెలివితేటలతోటి మనం సంపాదించుకున్న ఆస్తే తప్ప, ఎటువంటి ఎవరు ఇటు స్నే స్నేహితుల ద్వారా గాని, ఇటు బంధువుల ద్వారా గాని, ఎవరి ద్వారా కూడా మనకు ఒక రూపాయి అనేది కలదు. ప్రతీది కూడా మనం సంపాదించుకొని, మన జీవితంలోని ప్రతీది కూడా మనమే కష్టపడి సంపాదించుకొని, మన సొంత తెలివితేటలతోటి ఈ రోజు స్టేజ్‌లో ఉన్నాము అంటే దానికి కారణం మన కుటుంబం ఇంత చక్కగా ఉన్నదనడానికి కారణం అది ఒక్క మన తెలివితేటలు, అలాగే మన స్వయం కృషి అనేది మాత్రం మేషరాశి వాళ్ళకి తెలియజేస్తున్నాను. ఎందుకంటే మీ జీవితంలో ప్రతీది కూడా ఏది పూలపాన్పు కాదు. మనం ప్రతీది కూడా ముళ్ళ కలప మీద మనం నడుస్తున్నట్టుగానే ప్రతీది గుచ్చుకుంటది, బ్లడ్ వస్తుంటది, నడుస్తుంటాము. ఒక తుప్పల్లోంచి నడుస్తుంటే ఎన్ని బాధలు పడుతుంటామో మన జీవితంలో కూడా అన్నే బాధలు పడి, పడి ఈరోజు ఈ స్టేజ్‌లోకొచ్చాం. అందువల్ల రేపొద్దున మన పిల్లలు ఎలాంటి ఇబ్బందులు పడకూడదు. మన కుటుంబం అంతా చాలా చక్కగా ఉండాలి. వాళ్ళకి రేపు భవిష్యత్తు చాలా అద్భుతంగా ఉండాలని వాళ్ళ కోసం మనం చాలా ఇన్వెస్ట్‌మెంట్స్ చేస్తుంటాం. పిల్లలు విషయంలో చూస్తే పిల్లలు కూడా బాగా అల్లరి చేసినప్పటికీ కూడా కాలక్రమేపణ వాళ్ళు కూడా మంచి తెలివితేటలతో ఉద్యోగాల్లో దూర ప్రాంతాల కంటే వీళ్ళు ఎక్కువగా తల్లిదండ్రులకు దూరంగా ఉండి జీవించడం అనేది ఎక్కువగా జరుగుతుంటది ఈ మేష రాశిలో. అలాగే ఈ జులై నుంచి కాకుండా ఆగస్ట్ నుంచి కూడా మనం చూసుకున్నట్లయితే మాత్రం వీళ్ళ లైఫ్‌లోని చాలా అద్భుతాలు జరిగే అవకాశాలున్నాయి. గత 4, 5 సంవత్సరాల నుంచి మ్యారేజ్‌లు సెట్ అవ్వక కొంచెం ఇబ్బందులు పడుతున్నటువంటి మేషరాశి వాళ్ళకి మ్యారేజ్‌లు కూడా సెట్ అయ్యే అవకాశాలైతే మాత్రం చాలా మనం అనుకూలంగా ఉన్నాయి. చాలా అద్భుతంగా మ్యారేజ్‌లు కూడా సెట్ అయ్యి, మ్యారేజ్‌లు కూడా అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. ఎందుకంటే చాలా సంవత్సరాల నుంచి కూడా పాపం లేడీస్ అవ్వచ్చు, జెంట్స్ కావచ్చు, మేషరాశి వాళ్ళకి ముఖ్యంగా మ్యారేజెస్ అనేవి కొంచెం సెట్ అవ్వడం అనేది కొంచెం కష్టతరంగా ఉంది. వాళ్ళందరికీ కూడా ఈ ఆగస్ట్‌లో కొంచెం మ్యారేజ్‌లు అనేవి సెట్ అయ్యే అవకాశాలున్నాయి. అలాగే జాబ్స్ పరంగా చూసుకున్నట్లయితే మాత్రం, మనం ఈ కొంచెం కెరియర్‌లో ఒడిదుడుకులు ఉన్నా సరే, ఈ ఆగస్ట్ నుంచి కూడా మీకు ఒక మంచి మీరు అనుకునేటువంటి ఉద్యోగంలో స్థిరపడే అవకాశాలైతే మాత్రం ఉన్నాయి.
అలాగే మీరు కంపెనీకి రెజ్యూమ్స్ కంపల్సరీ పెట్టుకోండి. మీరు ఒక జాబ్స్‌లో సెటిల్ అయ్యే అవకాశాలైతే మాత్రం 100కి 100% ఉన్నాయి. అలాగే ఆర్థిక పరమైనటువంటి విషయాల్లో చూసుకున్నట్లయితే మాత్రం కొంచెం ఇబ్బందులు ఎదురైనప్పటికీ కూడా ఇప్పుడు కొంచెం అప్ అండ్ డౌన్‌లు ఉన్నప్పటికీ కూడా బిజినెస్ అనేది గ్రోత్ అవుతుంది. మనకున్నటువంటి అప్పులేవైనా ఉన్నా, ఆర్థికమైనటువంటి బాధలేవన్నా సరే అవి కొంచెం గ్రాడ్యుయల్‌గా తగ్గి మనం కొంచెం బిజినెస్ ఇంప్రూవ్‌మెంట్ అవుతది. అలాగే మనకు కొంచెం ఇబ్బందులుగా ఉన్నటువంటి ఈఎంఐలు కట్టడం గానీ, లేదంటే డైలీ ఇంట్రెస్ట్‌లు కట్టడం గానీ, ఈటిల్లోంచి మనం బయటపడగలిగే అవకాశాలు కూడా మనకి ఆగస్ట్ నుంచి కూడా కలిగే అవకాశాలున్నాయి ఈ మేషరాశి వాళ్ళకి. మరీ ముఖ్యంగా జీవితంలో ప్రతి విషయంలో కూడా కొంచెం పాజిటివ్ అనేది మనకి కలిగే అవకాశాలున్నాయి. ప్రశాంతత మనసనేది ఎందుకంటే మన మనసు ఎప్పుడు కూడా చంచలంగా ఉంటది. ఎప్పుడు కూడా ప్రశాంతంగా ఉండదు. ప్రతి విషయంలో కూడా ఏదో ఒక రకమైనటువంటి ఆందోళనతో కలిగి ఉంటాం కాబట్టి, మనకి కొంచెం ప్రశాంతమైనటువంటి వాతావరణం కూడా కలిగే అవకాశాలైతే మాత్రం చాలా చక్కగా ఉంటాయి. ప్రతి విషయంలో కూడా మనకి ఆగస్ట్ నుంచి కూడా అంతా పాజిటివ్‌గానే ఉంటది. ఫ్యామిలీలో కూడా కొంచెం డిస్టర్బెన్స్ ఉన్నా, కొంచెం ఆ డిస్టర్బెన్స్ కూడా తగ్గే అవకాశాలున్నాయి. భార్యాభర్తల మధ్య కొంచెం పొరపచ్యాలున్నా సరే, ఇవి దేనివల్ల వస్తున్నాయి? ఎందువల్ల వస్తున్నాయి? ఎందుకంటే మనకి నరఘోష అనేది చాలా ఎక్కువండి నరదిష్టి. ఎందుకంటే మన కుటుంబంలో మనం చాలా బయటికి చాలా బాగా కనిపిస్తాం. మన కుటుంబం, పిల్లలు, అత్తగారు, మావగారు ఎంత సంతోషంగా ఉండడమా అని చెప్పి మన మీద ఏడ్చేవాళ్ళు చాలా ఎక్కువ మంది. మన మీద, మన కుటుంబం మీద ఏడ్చేవాళ్ళు చాలా ఎక్కువ మంది. చాలామందంటారు నరఘోష తగిలితే ఎందుకంటే అన్నిటి మీద నరఘోష అనేది చాలా మన కుటుంబాన్ని, మన ఇంటి మూల స్తంభాల్ని కూడా కదిలించేటువంటి శక్తి నరఘోషకున్నదని అంటారు. అంటే మనం బయటికి మన సొంత డబ్బులతోటి మనం ఖర్చు పెట్టుకున్న, మన డబ్బులతో మనం మంచి బట్టలు కొనుక్కున్న, మన డబ్బులతో మనం బంగారాలు కొనుక్కున్న, మన డబ్బులతో మనం ఇల్లది కట్టుకొని పిల్లల్ని బాగా చదివించుకున్నా సరే, వీళ్ళు ఇంత అభివృద్ధి చెందిపోవాలా అని చెప్పి గోస మన మన వాళ్ళే, మన బంధువులవ్వచ్చు, మన అనుకునే వాళ్ళవ్వచ్చు, మన చుట్టుపక్కల వాళ్ళే మన మీద ఏడుపనేది చాలా ఎక్కువగా ఉంటదండి. ఎందుకంటే మనం బయటికి మనకి మనసులో కొంచెం ఇబ్బందులున్నా, మనలో కొంచెం బాధలున్నా బయటకి అవేమి కనిపించక చాలా దర్జాగా, హుందాతనంగా, చాలా డిగ్నిఫైగా మనకు కనిపిస్తుంటాము. అది అవతల వాళ్ళకి నచ్చదు. వాళ్ళకున్నటువంటి ప్రాబ్లమ్స్ మనకి ఉంటాయి. కానీ మనం ఏంటంటే అవన్నీ బయటకి కనిపించం. చాలా బయటికి మాత్రం చాలా చిరునవ్వుతోటి చాలా డిగ్నిఫైగా కనిపిస్తాము. అయ్యే! ఏటి ఇంత సుఖంగా ఉండడమా? ఈళ్ళు ఇంత హ్యాపీగా ఉండడమా? అనేది నరఘోష అనేది మన కుటుంబానికి చాలా ఎక్కువ. దీనివల్ల భర్తకి పాపం ఎప్పుడూ కూడా అనారోగ్య సమస్యలు ఎక్కువగా వచ్చే అవకాశాలుంటాయి. అలాగే భార్యకి కూడా పాపం ఎప్పుడైనా సరే మీరు చూస్తుండండి మేషరాశి వాళ్ళు మంచి చీర కట్టుకొని, నగలయి యేసుకొని బయటికి వెళ్ళిన తర్వాత ఇంటికొచ్చిన తర్వాత వెంటనే నరదిష్టిలా తగిలి జ్వరం వచ్చేసి కాళ్ళు, చేతులు వణికిపోయి ఒక రకమైనటువంటి ఆందోళనకు గురవుతుంటారు. ఎందుకంటే మనకి తెలుసు ఆ పవర్ ఆ నరఘోష అనేది మేషరాశి వాళ్ళకి చాలా ఎక్కువగా తగులుతుంటది. అలాగే మీరందరూ కూడా తెలుసు మీకు కూడా. ఫ్యామిలీతో మనం ఎప్పుడైనా సరే బయటికి అందరం కలిసి ఎప్పుడైనా బయటికి వెళ్ళామనుకోండి ఫ్యామిలీతోటి, ఆ రోజంతా పిల్లలకి జ్వరాలు రావడం గానీ, లేదంటే హస్బెండ్‌కి హెల్త్ బాగోకపోవడం గానీ, ఎందుకంటే మనం బయటికి అంత గుడ్ విల్ అంతా మేడ్ ఫర్ ఈచ్ అదర్ అంటారు కదా! అంత బాగా భార్యాభర్తలిద్దరూ కూడా బయటికి కనిపించడం, మనకు ఉన్న దాంట్లోనే అందరం మనకన్నా చాలా ఎక్కువ డబ్బుంటది. మనకన్నా ఎక్కువ బంగారాలేసుకుంటారు. మనకన్నా ఎక్కువ సంపాదించుకుంటారు. మనకన్నా హైఫై ఉంటారు. కానీ వాళ్ళందరికీ లేనిటువంటి డిగ్నిఫైడ్ మనలో ఉంటుంది. మన ఫ్యామిలీని చూడగానే ఒక్కసారి అందరి కళ్ళు కూడా మన మీద పడి, మనల్ని ఏటి ఇంత మంచి ఫ్యామిలీ, ఇంత మేడ్ ఫర్ ఈచ్ అదర్‌గా ఇంత అందంగా ఉన్నారు ఈ ఫ్యామిలీ అని చెప్పి కళ్ళనేవి నరఘోష అనేది మన మీదే పడుతూ ఉంటాయి ఈ మేషరాశి వాళ్ళకి. అలాగే జీవితంలో ప్రతి విషయంలో కూడాన ఏదో ఒక రకమైనటువంటి సమస్య, ఏది ఈరోజు హ్యాపీగా ఉన్నాం అనేది ఉండదు. ఏదో ఒక సమస్య అనేది మనకి కంటిన్యూయేషన్‌గా మన లైఫ్ అంతా కూడా ఏదో ఒక సమస్య, ఈరోజంటే ఒక సమస్య తీరిపోయింది, ఇంకో సమస్యొచ్చింది. ఈరోజు ఈ సమస్య తీరిపోయింది, ఇంకో సమస్యొస్తుంది. ఇలా కంటిన్యూగా అవుతుంటది. అందుకే మీకు చెప్పాను మొదట్లోనే, మనం గాని ఒక్కసారి గాని వెనక్కి చూసుకున్నట్లయితే మాత్రం మన కథ అనేది ఎటు నుంచి ఎటువైపు వెళ్తుంటది? అసలు ఏం జరుగుతుంది? ఏంటి అసలు నేను అవతల వాళ్ళని ఏమన్నా ఇంకో విషయం ఏంటంటే మేషరాశి వాళ్ళకి మనం ఏదైనా సరే అవతల వాళ్ళకి ఏదైనా మంచి చెప్పాము అంటే అది మనకి చెడుగానే కనిపిస్తుంటదండి అవతల వాళ్ళకి మరి అది ఏంటో తెలీదు. మనం అవతల వాళ్ళకి ఏదైనా మంచి సలహా చెప్పాము అంటే, "ఆ! చాలు చాలులే మంచి సలహా చెప్పారు. ఎలాంటి సలహా చెప్తారు" అంటారు. మళ్ళీ అది ఆ సలహాయే పాటిస్తారు. తిరిగి మనల్ని మాట అంటుంటారు. ఇదేంటి మనం ఈరోజు ఆళ్ళకి ఒక మంచి సలహా చెప్పడం కూడా తప్పేనా? ఈ రోజుల్లో మనం ఎవరికైనా సహాయం చేయడం కూడా తప్పేనా?
ఈ రోజుల్లో మనం ఎవరికైనా సరే పాపం కష్టపడుతున్నారు కదా! కొంచెం సాయం చేద్దాం అనుకోవడం కూడా తప్పేననేది వీళ్ళ మనసుకి అనిపిస్తూ ఉంటది. ఎందుకంటే వీళ్ళు ఎవరికి ఏది చెప్దామంటే అది తప్పుగానే కనిపిస్తా ఉంటది. ఎవరికి ఏది అందామన్నా సరే అది తప్పుగానే వినిపిస్తా ఉంటుంటది. అలాంటప్పుడు మనం ఎందుకు ఇతరులకి సహాయం చేయడం? ఎందుకు ఇతరుల ఫ్యామిలీలో డిస్టర్బెన్స్ తెప్పించేటట్టు మనం ఇబ్బందులు పడడం? మన ఫ్యామిలీలో అవతల వాళ్ళకి సహాయం చేసి మన ఫ్యామిలీలో మనం ఎందుకు గొడవలు తెచ్చుకోవడం అనేటువంటి వాళ్ళే హెల్ప్ చేయడం వల్ల మన ఇంట్లో ఫ్యామిలీలో డిస్టర్బెన్స్ వస్తుందని చెప్పి బాధపడుతా ఉంటుంటారు. అందుకనే మీకు మరీ చాలా మందికి చెప్తుంటాను మేష రాశి వాళ్ళకి ఫ్యామిలీ ఫ్యామిలీకి మరీ చెప్తుంటాను ఫ్యామిలీస్ అందరికీ లేడీస్ అవ్వచ్చు, జెంట్స్ అవ్వచ్చు. మీరు ఎక్కువగా శ్రీరాముడికి మీ జీవితానికి సంబంధం చాలా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే రాముడైతే ఎన్ని కష్టాలు పడి తర్వాత ఎన్ని సుఖాలుండి ఎన్ని కష్టాలున్నా సరే చిరునవ్వుతో ఎంత అందంగా కనిపిస్తాడో అసలు రాముడు. మీరు కూడా అంతేనండి. మీకు ఎన్ని కష్టాలున్నా, ఎన్ని బాధలున్నా ఒక్క చిరునవ్వుతోటే నవ్వుతారు. అవతల వాళ్ళకి ఏంటి ఎంత బాధలున్నా, ఎన్ని ఇబ్బందులున్నా సరే ఇంత చిరునవ్వుగా మాట్లాడుతుంటారని అవతల వాళ్ళకి ఆశ్చర్యం వేస్తూ ఉంటుంటది. ఎందుకంటే, అందుకే నేను చాలామంది చెప్తుంటారు, మీరు ఎక్కువగా శ్రీరాముని పూజించుకోండి. మీకు కష్టం వచ్చినా, సుఖం వచ్చినా, సంతోషం వచ్చినా, ఒక్కసారి శ్రీరామ అని మనసులో అనుకోండి. అవన్నీ కూడా పటాపంచలైపోతా ఉంటాయి. ఈ రోజు నుంచే మీరు మొదలుపెట్టండి. ఒక 11 రోజులు చూడండి. ఈరోజు నా కామెంట్ సెక్షన్‌లో మీరు బాగా చెప్పారనో, లేదంటే నేను బాగా చెప్పలేదనో, మీకు ఏవనిపించినా అది పక్కన పెట్టండి. కానీ కామెంట్ సెక్షన్‌లో మాత్రం ఈ రోజు నుంచే జై శ్రీరామ అని రాయండి చాలు. ఇప్పుడు ఈ నిమిషంలోనే మీరు రాయండి. మీకు చెప్తాను. జై శ్రీరామ అని కామెంట్ చేయండి. అలాగే ఇక్కడి నుంచి ఇదే అలవాటుగా చేసుకొని మీకు కష్టం వచ్చినా, సుఖం వచ్చినా, సంతోషం వచ్చినా సరే మనసులో జై శ్రీరామ అని అనుకోండి. మీకు అన్ని విజయాలే వస్తాయి. మీరు చూడండి ఇప్పటిదాకా మీ లైఫ్‌లో జరిగింది ఒకటి, ఇక్కడి నుంచి మీ జీవితంలో జరిగేది ఇంకొకటిలాగా ఉంటది. అది ఆర్థిక పరంగా అవ్వనివ్వండి, జాబ్స్ పరంగా అవ్వనివ్వండి, మరి ఏ విషయంలో అయినా సరే. ఒకసారి మీకు ఏ బాధ అనిపించినా శ్రీరామ్ అనుకోండి. ఉదయం లెగిసిన తర్వాత దేవుడి గదిలో మన వినాయకుడికి పూజ చేసుకున్నాం. మన ఇంటి కొలవైపు పూజ చేసుకున్న తర్వాత శ్రీరాముడికి కూడా గులాబీ పువ్వు చిన్న ప్రసాదం పెట్టి ఒక్కసారి పూజ చేయడం మొదలుపెట్టండి. మన కుటుంబంలో ఎంత ప్రశాంతంగా ఉంటుందో, ఎంత ఆనందంగా ఉంటుందో, మన జీవితంలో ఎంత వెలుగొస్తుందో ఒక్కసారి చూడండి. ఇక్కడి నుంచి మనం అనుకుంటాం మన లైఫ్ అంతా కూడా 2024 జులై నుంచి కూడా మన లైఫ్‌లే మారింది. మన లైఫ్‌లో కొంచెం అంటే హెవీగా లేకపోయినా మనకు మనశ్శాంతి, పీస్ ఆఫ్ మైండ్ చాలా హ్యాపీగా, సంతోషంగా ఉన్నాం. ఇదివరకు కన్నా ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నా అనిపిస్తదండి. ఆ మహత్యం అనేది ఆ శ్రీరాముడు మన కుటుంబానికి ఇస్తాడు. తప్పకుండా మీరు ఈ శ్రీరామ, శ్రీరామ, శ్రీరామ రోజుకి కనీసం 10 సార్లు గాని, 11 సార్లు గాని మనసులో అనుకోండి. అలాగే ఇంట్లోంచి బయటికెళ్ళేటప్పుడు గాని, లేదంటే పిల్లల్ని స్కూల్‌కి తీసుకెళ్తున్నప్పుడు గాని, లేదంటే భర్త ఆఫీస్‌కెళ్తున్నప్పుడు గాని, మీరు దేవుడి గదిలో గాని, మీకు ఖాళీ దొరికినప్పుడల్లా మనసులోని శ్రీరామ, 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 జై శ్రీరామ అని మనసులో అనుకోండి. మనసు ఎంత ప్రశాంతంగా ఉంటదో మరీ ముఖ్యంగా ఈ మేషరాశి వాళ్ళకి చెప్తున్నాను. ఎందుకంటే మీ జీవితానికి, మీ రాముడికి చాలా దగ్గర అనుబంధమైనటువంటి సంబంధం ఉంది. మీకు చాలా వరాలిస్తాడు. మీ కుటుంబానికి ఎప్పుడు కూడా కాపాడుతూ ఉంటాడండి ఆ శ్రీరాముడు. అందుకనే మీరు ఎక్కువగా శ్రీరాముడిని ఆరాధించుకోండి. మీరు ఎప్పుడు కూడా సుఖ సంతోషాలతో ఉంటారు. అలాగే నా కామెంట్ సెక్షన్‌లో కూడా జై శ్రీరామ్ అని రాయండి. మీకు నేను చెప్పిన వీడియో అంతా మీకు నచ్చినా, నచ్చకపోయినా మాత్రం జై శ్రీరామ్ అని రాయండి. ఒక్కసారి మీరు లైక్ చేయండి. ఎందుకంటే లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి వెళ్తుందట. దానివల్ల వైరల్ అయ్యి చాలామంది కూడా ఆ శ్రీరాముడుని నమ్ముకుంటారు. వాళ్ళకి కూడా వాళ్ళ జీవితంలో కొంచెం ఆర్థిక ఇబ్బందులున్నా, ఫ్యామిలీ డిస్టర్బెన్స్ ఉన్నా, వాళ్ళు కూడా జై శ్రీరామ అని చెప్పి వాళ్ళు కూడా పూజ చేసుకుంటారు కదా! ఆ పూజ చేసుకోవడం వల్ల ఆ పుణ్యం ఏదైనా వస్తే ఆ పుణ్యం కూడా మీకే దక్కుతుంది కదా! అందుకనే లైక్ చేయమని చెప్తాను. అలాగే నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇంకా మంచి విషయాలు మీరు నా వీడియోలన్నీ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ప్రతిరోజు కూడా మీ అశ్విని నక్షత్రం కోసం, భరణి నక్షత్రం కోసం, కృత్తిక నక్షత్రం కోసం చాలా అద్భుతమైనటువంటి విషయాలన్నీ చెప్పాను. నా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకొని అవన్నీ కూడా చూడండి. ఇవన్నీ కూడా మీ జీవితానికి పనికొచ్చేవి. మీ జీవితం గ్రోత్ అవ్వడానికి పనికొచ్చే విషయాలే నేను చెప్తాను తప్ప ఇంకా ఏమీ కాదనేది ఒకటి అర్థం చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీ దిలీప్ ఉంటానండి. జై శ్రీరామ్.